హాయ్ అండి, చికెన్ పలావ్ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా అర కేజీ బియ్యాన్ని అంటే ఈ గ్లాసు 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచి వాటర్ వేసుకొని నానపెట్టి పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇంట్లో గరం మసాలా సామాన్ ఏముంటాయి అవి 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, పెద్ద ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా యాగనివ్వాలి. క్లీన్ చేసుకుని అరకేజీ చికెన్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా ఉల్లిపాయ టమాటా పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలిపిన తర్వాతను నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున, అలాగే 4 గ్లాసులు వాటర్, తగినంత ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని పైన కొత్తిమీర చల్లేసుకొని అయిలో 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. పొంగొచ్చిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి చికెన్ పలావ్ అయితే. మంచి టేస్ట్ వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.